వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు మిస్టర్ ప్రదీప్ గారు, హూ ఇస్ ఎ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్. I started my career in 2005 as a salesman. ఈ సెక్టార్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? Why I should not educate this to the people? ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిజినెస్ మోడల్ ని ఎలా లాంచ్ చేశారు? In 2018, I have started this Future Wealth. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఈ సెక్టార్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? Today's world, earning is very easy, but saving is very difficult. అసలు ఈ మ్యూచువల్ ఫండ్ మెకానిజం ఎలా పనిచేస్తుంది? జనాలు ఏంటంటే ఇవాళ రేపు కనిపించే డబ్బుల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. టిపికల్ ఇండియన్ మైండ్ సెట్. జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం వేరు, చెప్పడం వేరు. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? Anybody can invest. Having a 500 rupees per month also they can invest. ఖచ్చితంగా మీలాంటి అడ్వైజర్స్ ఉండాలా? Most of the people, they are very much pioneer in their own sector, industry. మీ లెర్నింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? I need to upgrade. అండ్ వాట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్? క్లయింట్ వెల్త్ ఎంత క్రియేట్ అయితే అంత బాగుంటుంది. హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, బిజినెస్, వీటన్నిటి మీద మనం ఎవ్రీడే కొత్త కొత్త ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్సైట్స్ కవర్ చేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఈరోజు మనతో ఉన్నారు మిస్టర్ ప్రదీప్ గారు, హూ ఈజ్ ఎ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ హీ స్పెషలైజ్డ్ విత్ కస్టమర్ గోల్ ఓరియంటెడ్ అసెట్ ప్లానింగ్. అంటే కస్టమర్ గోల్స్ని బేస్ చేసుకొని అసెట్స్ని ఎలా డిజైన్ చేయాలి, వాటికి అవసరమైన మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా చేయాలి, వీటన్నిటి మీద కంప్లీట్ ఇన్సైట్స్ ఇస్తారు. లెట్స్ ఆస్క్ మోర్ డీటెయిల్స్ ఫ్రమ్ హిస్ ఓన్ ఎక్స్పర్టైజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు స్టాక్ లివ్ ఆడియన్స్. సార్, బిఫోర్ వీఆర్ గోయింగ్ ఫర్ ద టాపిక్, వీ నీడ్ a little introduction about you, your company and your expertise. Yes. Myself Pradeep Kumar Bellapondi, CFGP, and I started my career in 2005 as a salesman. Sir, okay. Before that, actually నేను డిగ్రీలో ఉన్నప్పుడు I was very good at కామర్స్, అకౌంటింగ్ అన్నమాట. Sir, okay. సో సేల్స్ వాళ్ళు సేల్స్ మెన్ అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. నాకు తెలియదు పైవాడు సేల్స్ అలా టార్గెట్ చేశారు. But after that, I started my career with sales. From the last 21 years, I have completed in this sales. Now I like only sales. Other than sales, nothing. అంటే ఒక సేల్స్ మెన్ కిందంటే there is no limit of income or the kind of knowledge, the exposure what he will get. No, ఎక్కడికి వెళ్ళినా సేల్స్ అండ్ ప్రతిరోజు కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటాం. రైట్ సార్, అవును. సో దాంట్లో నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటది. పెద్ద డిఫరెంట్ పీపుల్ ని చూస్తూ ఉంటాం కాబట్టి దట్ ఈస్ దేర్. ఆ సెక్టార్ నుంచి సో ఐ స్టార్టెడ్ విత్ ప్రింటెడ్ ఎల్లో పేజెస్. ఓకే సార్. ఈ జనరేషన్ లో అసలు తెలియదు. వెరీ పాపులర్ ఎల్లో పేజెస్. ఎగ్జాక్ట్లీ. దెన్ ఐ మూవ్ టు జస్ట్ డైల్. ఓకే. టాకింగ్ ఎల్లో పేజెస్. దెన్ ఆన్లైన్ ఎల్లో పేజెస్ sulekha.com. సార్, ఓకే. దెన్ అక్కడి నుంచి టోటల్ గా ఇండస్ట్రీ షిఫ్ట్ చేసి స్టెమ్ సెల్ బ్యాంకింగ్ లో వెళ్ళాను నేను. ఓకే సార్. సో ఐ వాస్ దేర్ ఫర్ 15 years with them. In 2018, I have started this Future Wealth. Okay. My own firm. ఎందుకంటే what I have seen, I mean, we are investing for ourselves from last 14 years. Sir, okay. And wherein we have seen there is a extraordinary growth. Right. In by investing in mutual funds and taking insurance, all those things. So why I should not educate this to the people? అన్న thought process నుంచి we have started Future Wealth. ఓకే సార్. బికాస్ నేను ఎలాగో బెనిఫిట్ అవుతున్నాను, సో నా వల్ల అందరూ బెనిఫిట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ దిస్ ఫ్యూచర్ వెల్త్. నైస్ సార్. అయితే మీ ట్రాన్సిషన్ ఉంది కదా, సేల్స్, స్టెమ్ సెల్ బ్యాంకింగ్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ వైపు కన్వర్ట్ అయ్యేటప్పుడు కరెక్ట్ ఆ ఇనిషియల్ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఈ సెక్టార్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, దాని నుంచి మీరు ఎలా ఎక్స్పర్టైజ్ అయ్యారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిజినెస్ మోడల్ని ఎలా లాంచ్ చేశారు? నైస్ అండి, గుడ్ క్వశ్చన్. చాలా మందికి తెలియదు నా గురించి, ఇవాళ మీ త్రూ అందరికి తెలుస్తుంది. సో నేను మంచి బుక్ రీడర్ అనమాట. గుడ్ సార్. సో ఐ వాజ్ రీడింగ్ ఇకిగై. యా. సో ఇకిగైలో నేను వెన్ డయాగ్రామ్ ఉంటుంది ఒకటి. అవును. సో వెన్ డయాగ్రామ్ లో చూసింది ఏంటంటే, నాకు ఇష్టమైన పని ఏంటిది, దట్ ఈస్ టాకింగ్ టు ద పీపుల్, రైట్, ఎడ్యుకేటింగ్ ఎవ్రీ వన్. సెకండ్ థింగ్, ఎక్కడ నేను వాట్ ఈస్ గుడ్ ఎట్ ఐఎమ్. సో ఇనీషియల్గా నేను చెప్పినట్టుగా ఐ వాజ్ గుడ్ ఎట్ అకౌంట్స్, కామర్స్, అండ్ బై ప్రొఫెషన్ మా వృత్తి వచ్చేసి
వైశ్య కమ్యూనిటీ. సో మనీ అనేది మనీ అండ్ సేల్స్ అనేది బ్లడ్ లో ఉంటుంది. సో సేల్స్ మనీ అనేది బ్లడ్ లో ఉంటుంది, మైండ్ లో ఉంటుంది. సో అదొకటి. అండ్ ఇది అందరికి రిక్వైర్మెంట్ ఉందా లేదా? టుడేస్ వరల్డ్ అర్నింగ్ ఈజ్ వెరీ ఈజీ అండి సార్, బట్ సేవింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. రైట్. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, బట్ దాన్ని సేవ్ చేయడం, పొదుపు చేయడం చాలా టఫ్ అన్నమాట. సో ఎస్, వెరీ మచ్ రిక్వైర్డ్. పీపుల్ డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆల్సో. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో దీని వల్ల నాకు రిటర్న్ ఇన్కమ్ వస్తుందా లేదా ఫర్ మై లైవ్లీహుడ్. వెన్ ఐ హావ్ సీన్ ద వెన్ డయాగ్రామ్, ఐ డిసైడెడ్ కి ఎస్, this will be my piece of cake and I should focus on this. So that's how I have started my journey. So చాలా మంది లాగా మీకు బుక్ చేంజ్ చేసింది. Very true. Nice. And మీరు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు you mentioned that CFGP. Correct. What is CFGP exactly? CFGP is Chartered Financial Goal Planner. Okay. సో జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం వేరు, చెప్పడం వేరు. ఇక్కడ ఈ ఫండ్ తీసుకోండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పడం వేరు. బట్ వెన్ కమింగ్ టు యాజ్ ఎ గోల్ ప్లానర్, డిపెండ్స్ అపాన్ దేర్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రిటైర్మెంట్ గోల్ ఉంది. రైట్. సో ఏజ్ ఆఫ్ 35 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 10 years లో రిటైర్ అవుదాం అనుకున్నారు, ఇంకో 15 years లో. సో ఇప్పుడున్న ఖర్చు ఏంటిది, అప్పుడు ఉండబోయే ఖర్చు ఏంటిది, ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, రైట్ సార్, దెన్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో దిస్ ఈస్ యాజ్ ఎ గోల్ అనమాట. నాట్ ఓన్లీ గైడింగ్ టు ద క్లయింట్ ద ఇన్వెస్ట్మెంట్, త్రూఅవుట్ ద జర్నీ విల్ బి దేర్ విత్ దెమ్. ఓకే. ఎందుకంటే రెగ్యులర్ గా, ఎందుకంటే గోల్స్ మారుతా ఉంటాయి, ప్లాన్స్ మారుతా ఉంటాయి, ఇన్కమ్ మారుతా ఉంటది, ప్రయారిటీస్ మారుతా ఉంటాయి. కాబట్టి త్రూఅవుట్ ద జర్నీ క్లయింట్ గోల్ అచీవ్ అయ్యే వరకు మేము క్లయింట్ వెంటనే ఉంటాము, ట్రావెల్ చేస్తూ ఉంటాము. అండ్ విల్ బి రివ్యూయింగ్ ద పోర్ట్ఫోలియో, రెగ్యులర్ గా అప్డేట్ ఇస్తూనే ఉంటాం. దిస్ ఇస్ వాట్ వీ డూ యాజ్ ఎ గోల్ ప్లానర్. నైస్ సార్. అండ్ ఈవెన్ ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఈ ఫినాన్స్ సెక్టార్ లో వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నాకు ఒక్క ఇన్సైట్ ఏంటి అంటే మీ సైడ్ నుంచి, టిపికల్ ఇండియన్ మైండ్ సెట్, ఐ సెట్ టిపికల్ గ్లోబల్ మైండ్ సెట్ ఆల్సో, ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ ల్యాండ్, గోల్డ్. పర్ఫెక్ట్. ఫస్ట్ వెళ్ళిపోతారు, ల్యాండ్ కొనేసుకుంటే సేఫ్ గా ఉంటది, గోల్డ్ పెళ్ళేసుకుంటే వాల్యూ పెరుగుతుంది. కరెక్ట్. బట్ ఈ రోజు ఫినాన్స్ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే 20-21 years ఏజ్ పీపుల్ కూడా డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు, 5-10 పెట్టి ట్రేడ్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. వెరీ ట్రూ. అనే ఓవరాల్ ఇంపాక్ట్ ఈ రెండు సెక్టార్స్ కన్నా ఒక పర్సన్ ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఈ సెక్టార్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో మీరు అన్నట్టు మనకు తెలిసిన మేజర్గా అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే గోల్డ్ ఫస్ట్, ఈజీ టు బై, తక్కువ అమౌంట్ కొనగలుగుతాము. సెకండ్ ఇస్ ద రియల్ ఎస్టేట్ ఆల్సో వీఆర్ సీయింగ్ ఆఫ్టర్ దిస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ హైదరాబాద్. మేజర్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ తర్వాతనే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది జనాలకి అవగాహన వచ్చింది. ఎస్, ఐ హావ్ టు డూ ద ఇన్వెస్ట్మెంట్ అనేసి. ఇక్కడ ఎవ్రీ అసెట్ విల్ హ్యావ్ ఎ ప్లస్ పాయింట్ అండ్ ఎవ్రీ అసెట్ విల్ హ్యావ్ అ డ్రాబ్యాక్, ప్రో అండ్ కాన్. ఎస్, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటుంది. వెన్ కమింగ్ టు ద గోల్డ్, ఇట్ ఈస్ వెరీ మచ్ లిక్విడిటీ. నా దగ్గర డబ్బులు లేకున్నా నేను గోల్డ్ ఇస్తానంటే తీసుకుంటారు. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ వరల్డ్ వైడ్ గా. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా గోల్డ్ ఈస్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. ఇట్ ఈస్ ఈజీ, ఎవ్రీవన్ హ్యాస్ టు ఇన్వెస్ట్. రైట్. సెకండ్, కమింగ్ టు రియల్ ఎస్టేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన హ్యూజ్ మనీ. సరే, అవును. ఇట్స్ స్మాల్ అమౌంట్. నాకు 5,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి అంటే కాదు. లక్షలు కోట్లలో కూడుకున్న పని. ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అ ల్యాండ్ ఆల్సో, ఇట్ ఈస్ వెరీ గుడ్. డబ్బులు మీకు wealth wise it will create a wealth, right? But whenever we are liquidity we are planning to sell, it will difficult. Yes, instant. For example, నా దగ్గర 1 కోటి రూపాయల స్థలం ఉందండి, right? Or else flat ఉంది, I need only 5 lakhs or 10 lakhs. రాదు. Can I sell one balcony or one bedroom? No, అది ఎప్పటికీ కాదు. అది ఇన్ కేస్ నేను మొత్తం అమ్మడానికి రెడీ ఉన్నా సరే, బయ్యర్ ఉండాలి, మార్కెట్ ఉండాలి, ట్రాన్సాక్షన్ ఈజీగా అవ్వాలి. రైట్. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇఫ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, ఐ కెనాట్ సెల్. ఓకే. నేను మళ్ళీ ఇక్కడ వచ్చి ఇన్ పర్సన్ గా ఉండి అమ్మాల్సిందే. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి.
అందుకే మేము ఏమంటున్నాం అంటే వీ నీడ్ టు డైవర్సిఫై అవర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. వెదర్ ఇట్ రియల్ ఎస్టేట్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఆర్ ఆల్సో మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ప్రతి చోట మన ఇన్వెస్ట్మెంట్ అనేది డైవర్సిఫై చేయాలి. సో కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండింటితో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు బెటర్? సో బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ ఉన్నారు, హీఈస్ వెరీ మచ్ పైనియర్ ఇన్ హిజ్ ఓన్ ఇండస్ట్రీ అండ్ హిజ్ ఓన్ ఎక్స్పర్టీస్ సబ్జెక్ట్. కాకపోతే హీ మే నాట్ నో వే టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్. పర్టికులర్గా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే హీ షుడ్ స్టడీ, కూర్చోవాలి, బ్యాలెన్స్ షీట్ ఏముంది, వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏముంది, వాళ్ళ డైరెక్టర్స్ ఎవరున్నారు, ఎలా ఉంది గ్రోత్, ఇవన్నీ స్టడీ చేయాల్సి వస్తుంది. బట్ అదేదో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైక్ ఇండైరెక్ట్లీ వీఆర్ హైరింగ్ వన్ సమ్ పర్సన్ ఎక్స్పర్ట్ who will be taking a decision where to invest and how to invest. So he will be working hard for us. Yes. So and it is safe money. And long term లో మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా కానీ జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ ఇస్ లైక్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్. అవును. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయరాళ్ళు డిఫరెంట్ సెక్టార్స్. ఇట్ మే బి ఎలక్ట్రానిక్స్, ఇట్ మే బి ఎనర్జీ, ఫ్యూచర్, ఎనర్జీ కానివ్వచ్చు, ఇన్ఫ్రా కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, హెల్త్ సెక్టర్, డిఫెన్స్, ఇలా ప్రతి సెక్టర్ లోనూ అగైన్ 4-5 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా ఇట్ విల్ డైవర్సిఫై ఇంటూ 150 కంపెనీస్ కి డైవర్సిఫై అవుతుంది. అవును సార్. అండ్ లాంగ్ రన్ లో చూసుకుంటే ఏదైనా మనకు వెల్త్ క్రియేట్ చేయాల్సిందే అండ్ మార్కెట్ గ్రో అవ్వాల్సిందే. రైట్. మైట్ బి షార్ట్ టర్మ్, ఇట్ మే బి volatile, fluctuate, బట్ ఇఫ్ యూ సీ ద గ్రాఫ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ క్రియేట్ ఎ వెరీ గుడ్ వెల్త్ అన్నమాట. ఇట్ ఈస్ సేఫెస్ట్. ఓకే. లాంగ్ టర్మ్ లో యూ విల్ క్రియేట్ ఎ వెల్త్. అండ్ లిక్విడిటీ వైజ్ నా దగ్గర ₹1,00,00,000 వెళ్తున్నా, 10 కోట్ల వెళ్తున్నా, ఇఫ్ ఐ వాంట్ టు టేక్ విత్డ్రా 1,000 రూపీస్, ఎస్ ఐ కెన్ డూ. 1 minute లో అయిపోతుంది. 1 minute లో అయిపోతుంది. అండ్ ఈ అంత లిక్విడిటీ నన్ను ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగే అవసరం లేదు. ఎస్ సార్. ఇట్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ యాజ్ ఎ ఇండివిజువల్. రైట్. ఎస్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎవరిని అడిగే పని లేదు. రైట్. కాకపోతే ఏంటంటే ఇది ఎవరికి కనిపించని డబ్బులు అనమాట. జనాలు ఏంటంటే ఇవాళ రేపు కనిపించే డబ్బుల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇట్ మే బి ప్రాపర్టీ, ఇట్ మే బి గోల్డ్, ఇట్ మే బి కార్, ఆర్ ఇట్ మే బి ఎనీథింగ్ ఎల్స్. బట్ ఇదేంటంటే ఎవరికి కనిపించండి మీ పోర్ట్ఫోలియో. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. ఇదేంటంటే లాంగ్ టర్మ్ గ్రాటిట్యూడ్. పీపుల్ నీడ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఇవాళ పెట్టామా రేపు ఏం దొరికిందని చూస్తారు అట్లా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గోల్డ్, రియల్ ఎస్టేట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. గ్రేట్ సార్. అండ్ ఇంకొంచెం డీప్ గా మాట్లాడితే అసలు ఈ మ్యూచువల్ ఫండ్ మెకానిజం ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్, ఇప్పుడు యాజ్ అడ్వైజర్ సార్ నేను ఒక 1 lakh ఇచ్చాను, మీరు సుధీర్ ఇదిగోండి ఇక్కడ పెట్టాను అని ఎవ్రీ మంత్ రిపోర్ట్ ఇస్తారు అన్న లేమన్ లాంగ్వేజ్ మనం మాట్లాడితే అసలు ఈ మ్యూచువల్ ఫండ్ మెకానిజం, ఫన్నెల్ లేదంటే దాని సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటారు? సో ఇంతకు ముందు మనకు తెలిసింది ఏంటంటే ఓన్లీ షేర్ మార్కెట్ వాజ్ దేర్ డే వన్, అండ్ పీపుల్ యూస్ టు మేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ లాసెస్ ఇన్ సరౌండింగ్ అస్. అలా అంటే అందరు లాసెస్ కాదు, ద పీపుల్ హూ హెస్ క్రియేటెడ్ ద hundreds of crores, thousands of crores also. Yes sir. కాకపోతే మన సర్కిల్లో మనకు చూసిన వాళ్ళకి ఏంటంటే చాలా మంది లాసెస్ చూసాము. ఎందుకు? దట్ ఈస్ ద రీజన్ పీపుల్ యూస్ టు టెల్ ఇది గ్యాంబ్లింగ్, ఇటు సైడ్ వెళ్ళొద్దు, చూద్దాము అని చెప్తుండే అనమాట. సో దెన్ ద సిస్టమ్ లైక్ సెబీ కానివ్వండి, వీళ్ళందరూ దే క్రియేటెడ్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ మ్యూచువల్ ఫండ్. ఓకే. సో మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుందంటే మనలాగా 1000 మంది, లక్షల మంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అందరి దగ్గర నుంచి డబ్బులు పూల్ చేసుకొని దే ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. ఓకే. సో లాంగ్ టర్మ్ లో ఈ సెక్టర్స్ అన్ని గ్రో అవ్వాల్సినవి. ఓకే. సో వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్ పర్టికులర్ వన్ కంపెనీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక XYZ కంపెనీలో పెట్టాను. సో వాడు లాస్ అయితే నా డబ్బులు కూడా లాస్ అవుతాయి. ఇఫ్ ఈస్ డూయింగ్ వెల్ దెన్ ఐ క్రియేట్ ప్రాఫిట్స్. సో ఐఎమ్ టోటల్లీ 100% డిపెండెంట్ ఆన్ వన్ XYZ కంపెనీ. రైట్ సార్. రైట్. ठीक है. But when coming to the mutual funds, by investing in one fund, diversified into all the sectors. Okay. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా హెల్త్ సెక్టర్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, డిజిటల్, సోలార్, ఇలా ప్రతి సెక్టార్లోనూ మన డబ్బులు డైవర్సిఫై అవుతాయి కాబట్టి, అండ్ ప్రతి సెక్టార్లో 3-4 కంపెనీస్లో వెళ్తాయి. బ్యాంకింగ్ అంటే కోటక్, ఐసిఐసిఐ, యాక్సిస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా డైవర్సిఫై అయినప్పుడు ఇన్ ఎ లాంగ్ రన్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు గ్రో. రైట్. ఎలా గ్రో అవుతాయి, ఎందుకు గ్రో అవుతాయి అనుకుంటే సింపుల్ అండి. 5 years బ్యాక్ మన ఖర్చులు ఎంత ఉండే, ఇవాళ ఎంత ఉన్నాయి, పెరిగాయా తగ్గాయా?
పెరిగాయి. నెక్స్ట్ 5 years తర్వాత పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. ఇట్ ఈస్ సింపుల్, క్లియర్, వెరీ క్లియర్. గుడ్. ఎక్కడ పెరుగుతాయి? మైట్ బి వీఆర్ బయింగ్ సమ్, కన్సంప్షన్ ఇంక్రీజ్ అవుతుండొచ్చు. రైట్. ఠీకే, అది ఫుడ్ కానివ్వండి, మూవీ కానివ్వండి, పవర్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, ట్రావెలింగ్. ఇప్పుడు ఇంతకు ముందు వేర్ యూస్ టు ట్రావెల్, సమ్మర్ వెకేషన్స్ వస్తే మా అంటే తిరుపతియో శ్రీశైలమో వెళ్తుండే. ఇవాళ వీకెండ్ ఇప్పుడు ప్రతి వీకెండ్ తిరగాల్సిందే, ప్రతి వీకెండ్ బయట ఫుడ్ తినాల్సిందే. హౌ మెనీ పేర్స్ ఆఫ్ షూస్ వీ యూస్ టు హావ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్? ఒకటే. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కబోర్డ్ సరిపోవట్లేదు. అక్కడ కబోర్డ్లు వస్తాయి ర్యాక్ల ప్లేస్ లో. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. సో ప్రతి దగ్గర మన ఖర్చు పెరుగుతుంది. మనం ఆ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, మన ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కడ ఉంటే డెఫినెట్ గా ఇన్ రిటర్న్ ఆ వెల్త్ క్రియేట్ అయ్యి మనకు వస్తుంది. గ్రేట్ సార్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్. సో లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ అవుతుంది అంటే వెల్త్ డెఫినెట్ గా క్రియేట్ అవుతుంది. బట్ వీ హ్యావ్ టు గివ్ ద టైం. రైట్. మ్యూచువల్ ఫండ్ సై హే, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఆ రిస్క్ ఏంటిదని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. నైస్ సార్. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎనీబడి కెన్ ఇన్వెస్ట్ అండి. మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా సింపుల్. ఎనీబడి కెన్ ఇన్వెస్ట్. హ్యావింగ్ 500 rupees per month also they can invest. Great. As simple as low as low అన్నమాట. As possible. మన దగ్గర ఎంత తక్కువ అమౌంట్ ఉన్నా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈవెన్ కిడ్స్ కెన్ డూ ఇన్వెస్ట్మెంట్. ఓకే. At what age? Any age if they are having a bank account. Okay. అంటే వాళ్ళ పేరు త్రూ వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్ కూడా. ఓకే. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే చాలా సార్లు వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు కిడ్స్ అకౌంట్ మనం డబ్బులు తీయాలన్నా తీయం అంత ఈజీగా. ఇది వాళ్ళ డబ్బులు కదా, సో లెట్ ఇట్ బి దేర్. సో మైండ్ లో సైకలాజికల్ గా విల్ బి ప్రిపేర్డ్ అన్నమాట. సో అండ్ దే విల్ బి హ్యావింగ్ ఎ వెరీ లాంగ్ టైం. రైట్. సో ఇక్కడ కంపౌండింగ్ అనేది చాలా వర్క్ అవుతుంది కాబట్టి అమౌంట్ కంటే కూడా టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ అమౌంటా టైమా అంటే నేను టైం అని చెప్తాను నేను. సరే, అవును. మీరు తక్కువ అమౌంట్ పెట్టినా లాంగ్ టర్మ్ కి పెడితే యూ విల్ క్రియేట్ ఎ వెరీ గుడ్ వెల్త్. గ్రేట్ సార్. అయితే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ లో ఒక పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, నౌ ఐ హ్యావ్ ఏ 3.5 years daughter. If I want to start a mutual fund account and every month my investment would be 5,000 rupees per month. Correct. ఎన్నాళ్ళు చేస్తే ఎంత వచ్చే అవకాశం ఉందా? వెరీ లేమన్ క్వశ్చన్ అనుకోండి. ఓకే. అంటే నాకు ఎగ్జాక్ట్లీ ఇంత ఫిగర్ అని కాదు నా ఉద్దేశం. సో యాజ్ ఎ కిడ్ మనకి ఏ ప్లాన్ అయితే బాగుంటుంది అనేది. డన్. సో ఐ కొంచెం చేంజ్ చేస్తాను ఇక్కడ నేను. మీరు 5,000 అన్నారు. సింపుల్ గా ఉండడానికి వి యూజ్ ద రూల్ 15 అంటాము. ఓకే సార్. సో రూల్ 15 అనేది ఏంటంటే ఇక్కడ 15,000 rupees per month for 15 years. ఓకే. at the rate of 15%. ఓకే. చూసుకుంటే విల్ బి క్రియేటింగ్ 1 crore. ఓకే. అంటే 1 crore క్రియేట్ చేయడానికి, ₹1,00,00,000 వెల్త్ క్రియేట్ చేయడానికి మనకు 15 సంవత్సరాలు పట్టింది. అదే నెక్స్ట్ 15 years ఓకే లో ఎంత వెల్త్ క్రియేట్ అవుతుండొచ్చు? ఎనీ గెస్? 1 crore నుంచి అక్కడికి వెళ్తే ఫస్ట్ 1 crore కి 15 ఏళ్ళు పట్టింది. రైట్. సో నెక్స్ట్ 15 ఏళ్లకు ఎంత వెల్త్ క్రియేట్ అవుతుండొచ్చు? జనరల్ క్యాలిక్యులేషన్ అయితే 2 crore అని అనొచ్చు, కానీ మీరు చెప్పాలి దానికన్నా మంచిదే వస్తుంది. సో నెక్స్ట్ 15 years మీరు అదే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఆ టైం ఇచ్చారనుకోండి, యూ విల్ క్రియేట్ 10 crore. వండర్ఫుల్ సార్. బట్ ఆ ఓపిక ఉందా? 30 years. రైట్. ఆ పేషెన్స్ ఉందా? అందుగురించి ఏంటంటే పిల్లలకు నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల దే విల్ బి హ్యావింగ్ ఎ వెరీ గుడ్ లైఫ్. వెరీ గుడ్ లైఫ్. ఇప్పుడు మీరు ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇట్స్ నాట్ లైక్ నేను మ్యూచువల్ ఫండ్ అని చెప్పాను. మీరు గోల్డ్ తీసుకున్నా సరే, వెన్ ఐ స్టార్టెడ్ బయింగ్ గోల్డ్ ఇన్ 2009 ఇట్ వాస్ 9,000 rupees ఏమో ఉండే అప్పుడు గోల్డ్ గ్రామ్ 10 grams కి. ఓకే. ఠీకే. ఇవాళ 1,00,000. సో ఇన్ కేస్ ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి అలాగే వదిలేస్తే నేను ఇవాళ దాని వాల్యూ ఆల్మోస్ట్ 15 times పెరిగింది. 10,000 రూపాయలు పెట్టుకున్నా అని 1,00,000 అంటే 15 times నా వెల్త్ క్రియేట్ అయినట్టే కదా. బికాస్ ఐ హావ్ గివెన్ ఎ టైం. రైట్. సో ఇఫ్ యూ గివ్ ద టైమ్ డెఫినెట్లీ యూ క్రియేట్ ఎ వెల్త్. ఓకే. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూసుకుంటే మనము దట్ విల్ బి ఐడియల్లీ గోల్డ్ విల్ గివ్ అరౌండ్ 9 to 10% రిటర్న్స్
ఓకే మ్యూచువల్ ఫండ్స్ విల్ టెల్ 12% రిటర్న్స్. ఓకే సార్. ఓకే. అండ్ 12% రిటర్న్స్ కూడా ఎలా చెప్తాము అంటే జీడిపి ఆఫ్ ద కంట్రీ ఇండియా అండ్ ఇన్ఫ్లేషన్ రెండు కలిపితే మనకు 12%. సో Okay. ఖచ్చితంగా Average గా. విల్ Okay. క్రియేట్ దట్ వెల్త్ మినిమం. రైట్ సార్. రైట్. అది అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీలాంటి అడ్వైజర్స్ ఉండాలా? చిన్న చిన్న యాప్స్ నుంచి కూడా వాళ్ళ అందరూ మ్యూచువల్ Correct. ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కరెక్ట్. అలా డైరెక్ట్ గా చేసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్? ఎప్పుడు మనకి అడ్వైజర్ మన పక్కన ఉంటే ఏంటి అడ్వాంటేజ్? సార్ డెఫినెట్లీ అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దే ఆర్ వెరీ మచ్ పైనీర్ ఇన్ దేర్ ఓన్ సెక్టర్ ఇండస్ట్రీ, నాట్ ఇంటూ నాట్ ఇంటూ ఎవ్రీథింగ్. సో అన్ని పనులు నేను చేయలేను. రైట్. నేను ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ వన్ ఆర్గనైజేషన్ అనుకోండి, Still- మీరున్నారు యాజ్ ఎ ఎండి, మీరు యాజ్ ఎ యాంకర్ యూ కెన్ డూ యువర్ థింగ్ Right. బెటర్. సో యాజ్ ఎ కెమెరా మ్యాన్ హీ కెన్ డూ హిస్ థింగ్స్ బెటర్. ఎడిటర్ ఉండాలి, డిజైనర్ ఉండాలి, డెఫినెట్లీ అతని వర్క్ నేను చేయలేను, నా వర్క్ మీరు చేయలేరు. అలాగా ఎవరి వర్క్ వాళ్ళు చేయడం బెటర్ గా Right. ఉంటుంది. Right. ఫస్ట్ థింగ్. సెకండ్, ఇఫ్ యు నో ద మార్కెట్, ఇఫ్ యూ కెన్ గివ్ ద టైమ్, ఇఫ్ యూ కెన్ స్టడీ రెగ్యులర్ గా, దెన్ హ్యాపీ యూ డూ ఇట్ బై యువర్ ఓన్. యూ Right. డోంట్ రిక్వైర్ ఎనీ వన్. ఇక్కడ ఏమవుతుందంటే చాలా విషయాలు మనకు తెలియదు. మార్కెట్ లో ఎప్పుడు డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, పోర్ట్ఫోలియో రివ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ వి బోత్ ఆర్ అర్నింగ్ ద సేమ్ అమౌంట్. సార్. ఓకే. ఠీకే, మీరు నెలకు 1,00,000 సంపాదిస్తున్నారు, నేను కూడా 1,00,000 సంపాదిస్తున్నాను. బట్ మీ ఫైనాన్షియల్ థింగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్, నాది వేరు. అవును సార్. నా కమిట్మెంట్స్, నా ఫ్యామిలీ, నా expenses, ఖర్చులు, మీ lifestyle. లైఫ్ స్టైల్ అన్ని వేరు ఉంటుంది, మీది వేరు ఉంటుంది. అవును సార్. ఠీకే. సో అలా ప్రతి ఒక్కరికి వేరు వేరుగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అందరికి ఒకటే సూట్ అవ్వదు. రైట్. సో ఐ నీడ్ టు చేంజ్. ఓకే. దట్ ఈస్ ద రీజన్ వి కాల్ ఇట్ as పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అంటారు మమ్మల్ని. సూపర్. డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది కాబట్టి రైట్. అది మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. ఇంకోటి రీసెంట్ గా దెర్ ఇస్ వన్ ఐ కెన్ సే సక్సెస్ స్టోరీ అండి. సార్ ప్లీజ్ సార్. లైక్ వన్ ఆఫ్ మై క్లయింట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ లాస్ట్ 3 years. ఓకే. 3-4 years నుంచి నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ హీ వాజ్ వెరీ క్లియర్, దిస్ అమౌంట్ ఈస్ ఓన్లీ ఫర్ హిస్ కిడ్స్. ఓకే. అండ్ లక్కీగా హీ గాట్ వన్ ప్రాపర్టీ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. హీ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఆపర్చునిటీ ఆల్సో, అండ్ హీ వాంట్ టు ఇన్వెస్ట్. హీ కాల్ మీ, ప్రదీప్ గారు, నేను పిల్లల గురించి అనుకున్నాను, ఐ డోంట్ వాంట్ టు డూ ద రిడమ్షన్. ఇప్పటి వరకు ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో నేను డబ్బులు తీయాలనుకోవట్లేదు, సార్. బట్ అలా అనేసి ఆ ప్రాపర్టీని మిస్ చేసుకోదలుచుకోలేదు. సార్. ఓకే. నౌ యూ టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ. వాట్ టు డు? అదే జనరల్ గా మీరు డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు కనిపించాయి, రిడమ్షన్ చేశారు, తీసుకుంటారు, పని అయిపోతుంది. బట్ స్టిల్ ఇక్కడ క్లాజ్. ఎస్, ఇక్కడ ఏంటంటే డిస్టర్బ్ చేయకూడదు, కానీ నీడ్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో there is option called loan against securities. ఓకే సార్. We can take a loan on our investments. ఓకే. ఆప్షన్ ఉంటుంది, చాలా మందికి తెలియక ఏంటంటే డబ్బులు రిడమ్షన్ చేసుకుంటారు. ఓకే. ఇక్కడ ఏంటంటే క్లయింట్ తోని మేము కూర్చొని వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏంటిది, ఆల్రెడీ ఈఎంఐస్ ఎంత ఉంది, సో నెక్స్ట్ ఫ్యూచర్ లో దీన్ని ఎప్పటికి రీపే చేయగలుగుతారు, ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని వీ హ్యావ్ గాన్ విత్ లోన్ అగైన్స్ సెక్యూరిటీస్ ఆప్షన్. అండ్ యూ డోంట్ బిలీవ్ అండి, వితౌట్ ఎనీ పేపర్ వర్క్, ఇంట్లో నుంచి కదలకుండా, ఓకే, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ద అమౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు హిస్ అకౌంట్. సూపర్ సార్, చాలా బాగుంది కదా. ద క్లయింట్ వాజ్ వెరీ హ్యాపీ. అంతే కదా సార్, ఎందుకంటే అది పిల్లల డ్రీమ్, వాళ్ళ గురించి డబ్బులు సేవ్ చేసిన డబ్బులు అది అలాగే ఉంది. తన డ్రీమ్ ఇల్లు కావాలి, సో అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో హీ గాట్ విత్ ఇన్ 30 minutes అమౌంట్ ఇస్ క్రియేటెడ్ టు హిస్ అకౌంట్. సూపర్, అందుకే ఎక్స్పర్ట్ కావాలి మాకు ఇవన్నీ చెప్పడానికి. సో దట్ ఈస్ హౌ వీల్ ప్లే అవర్ రోల్. ఒకటే అండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ మా రోల్ ఏముంటుందంటే క్లయింట్ వెల్త్ ఎంత క్రియేట్ అయితే అంత బాగుంటుంది. రైట్, రైట్. విల్ బి మోర్ హ్యాపీ ఇఫ్ ద క్లయింట్ ఈస్ క్రియేటింగ్ మోర్ వెల్త్. నైస్ సార్. అండ్ దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ దేర్ గోల్స్, ఓకే, అచీవ్మెంట్స్. రైట్. సో దెన్ ఓన్లీ విల్ ఫీల్ హ్యాపీ. చలో చేసిన దానికి సాటిస్ఫాక్షన్. నైస్ టు నో సార్. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ గా, ఎక్స్పర్ట్ గా, వాట్ ఆర్ యువర్ జనరల్ అడ్వైస్ అండ్ వాట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్? అందరికి నాలాంటి ఒక లేమన్ పర్సన్ కి మీరు ఇచ్చే జనరల్ అడ్వైస్ ఏంటి,
అండ్ ఈ ఇండస్ట్రీలో మీరు ఉన్నందుకు వాట్ ఈస్ యువర్ బిగ్ విజన్ ఆర్ ద గోల్? ఓకే, ఫస్ట్ థింగ్ అండి, యాజ్ ఏ అడ్వైజర్, యాజ్ ఎ ఇండివిజువల్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు స్టార్ట్ దర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎట్ ద ఎర్లియెస్ట్. రైట్. ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. రైట్. జనరల్గా ఇక్కడ వచ్చేసరికి మనకి ఆలోచన ఏముంటుందంటే, ఈ మంత్ వేరే ఖర్చులు ఉన్నాయి, నేను నెక్స్ట్ మంత్ చేస్తాను, కొన్ని ఎక్స్పెండిచర్స్, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ తగ్గిన తర్వాత చేసుకుంటాను, శాలరీ హైక్ అవుతుంది నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. సో దే ఆర్ ట్రయింగ్ టు పోస్ట్పోన్. ఐ టెల్, if you can't invest 10,000, invest 5,000 rupees. If you can't do, you do 1,000 rupees. If you can't do 500 rupees. మీ అకౌంట్ లో 500 rupees ఉన్నాయా, స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్. బికాస్ ఇట్ ఈస్ ఎ డిసిప్లిన్ అండ్ హ్యాబిట్. రైట్. అది ఒక్కసారి క్రియేట్ అయింది అనుకోండి, యూ డోంట్ బిలీవ్, దెర్ ఆర్ మెనీ క్లయింట్స్ ఆఫ్ మైన్ వేర్, అంటే ఒక్కసారి డబ్బుల్ని క్రియేట్ చేయడం చూసిన తర్వాత they will reduce their expenditure. Right. Unwanted expenses అన్ని కూడా తగ్గించుకుంటారు. They want to invest more amount. Right. Because ఇక్కడ డబ్బుల్ని క్రియేట్ చేస్తుంది. Right. Right. I don't know whether I can give this example or not. One of my client, April 1st నుంచి July 10th మొన్నటి వరకు చూసుకుంటే, he has created around 26 lakhs profit in mutual funds. Oh, చాలా షార్ట్ టైం కదా సార్. 26 lakhs. 26 lakhs ఎక్కడ వస్తుంది? అది కూడా మార్కెట్ ఇంత వోలటైల్ ఉండగా. అవును, వోలటైల్ మార్కెట్ ఉంది. సో ఇదేంటంటే ఏదో ఎగ్జాజరేషన్ చేసి చెప్పడానికి కాదు, డిసిప్లైన్. దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. రైట్. సో యూ నీడ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్. జనరల్ గా ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో, బై సీయింగ్ దిస్ వోలటైల్ మార్కెట్, మెనీ పీపుల్ ఆర్ స్టాపింగ్ దర్ SIPs. ఓకే. మెనీ పీపుల్ ఆర్ విత్డ్రాయింగ్ దర్ అమౌంట్. ఓకే. ఐ లాస్క్, మీరు మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు, ఠీకే, వాడు ఫెయిల్ అవుతాడు, వాడి స్కూల్ పంపించడం మానేస్తారా, లేదంటే వాడికి ఇంకొంచెం ట్యూషన్, ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి మీరు గైడ్ చేస్తారా? ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు, నేను కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నాను, పడ్డాను కదా, ఆపేస్తానా, మళ్ళీ లేసి ట్రై చేస్తానా? So this is what you need to do with mutual funds. You need to give time. Unless until we give time, we cannot create wealth. Super sir. This will happen. మన లైఫ్ లోను, లైఫ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, ఈ అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఈవెన్ దిస్ అప్స్ అండ్ డౌన్స్ విల్ దేర్ ఇన్ ఆర్ ఈసీ. లేకపోతే ప్లేన్ లైన్ వచ్చింది అనుకోండి, అయిపోయినట్టే. So it should be there. So I request everyone to start at the earliest. 500,000 rupees aina. Yes. Okay. Second thing, my goal is at least to educate minimum 10 lakhs people regarding financial planning. 1 million customers. Minimum 1 million customers ki nenu I want to educate. Please do the investments and have the right amount of insurance. Super sir. This is my goal. Great sir. I request to everyone that start their investment journey. Nice sir. Yes. Wonderful. And ఈ ఓవరాల్ ఇండస్ట్రీ వాలటిలిటీ కానివ్వండి, లేదంటే ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, యాజ్ ఏ అడ్వైజర్ కాన్స్టెంట్ గా మీ లెర్నింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మార్కెట్ మారుతుంటది, ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్స్ వస్తుంటాయి, 4 క్వార్టర్లో 4 రకాల డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, అండ్ పీపుల్ మైండ్ సెట్ సంథింగ్ లైక్ డిమానిటైజేషన్, కరోనా, ఎందుకంటే ఐ నో ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ ఎక్కడో ఒక చిన్న గ్యాస్ ట్యాంకర్ బ్లాస్ట్ అయినా కూడా ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఓవరాల్ మార్కెట్స్. సో ఇంత వాలటైల్ ఇండస్ట్రీ, బట్ ఆఫ్ కోర్స్ దీని రెవెన్యూ ఏంటి, దీని స్ట్రెంత్ ఏంటి, ఈవెన్ ఐ నో. యాజ్ ఎ అడ్వైజర్, మీ లెర్నింగ్ మెంటాలిటీ, మీరు కండక్ట్ చేసే వర్క్ షాప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లేదా మీరు అటెండ్ అయ్యే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, హౌ గుడ్ టైమ్ యూ విల్ ఇన్వెస్ట్ ఆన్ ద లెర్నింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్? సార్, లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ నీడ్ టు అప్గ్రేడ్. మనం కొనే ఒక స్మార్ట్ ఫోన్ ని ఎవ్రీ టైమ్ విల్ అప్గ్రేడ్. Right. Every 2 years we'll upgrade. Every 6 months app కూడా అప్డేట్ అవుతుంది. అలాంటిది యాజ్ ఎ ఇండివిజువల్ నేను మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే, హౌ మచ్ ఐ నీడ్ టు అప్గ్రేడ్, హౌ మెనీ టైమ్స్ ఐ నీడ్ టు అప్గ్రేడ్. రైట్. అప్గ్రేడేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఫ్రీక్వెంట్లీ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు లెర్న్. ఈవెన్ టుడే ఐఎమ్ గోయింగ్ త్రూ సమ్ కోర్సెస్ అన్నమాట. సూపర్. సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా క్లయింట్కి చెప్పాలి, ఇవన్నీ మేము నేర్చుకుంటూ ఉంటాం. మేము కమింగ్ టు దిస్ మార్కెట్
రేపు ఏం జరుగుతుంది నాకు తెలియదు. ఇఫ్ సమ్మన్ ఆస్క్ హౌ విల్ బి ద మార్కెట్ ఆఫ్టర్ 1 year, ఐ డోంట్ నో. సార్ Frank అది. అవును ఐ డోంట్ నో ఆఫ్టర్ 6 months ఎలా ఉంటుంది తెలియదు. వారన్ బఫెట్ కూడా చెప్పలేడు. Nobody can tell. రైట్ But if you stay invested for 10 years, definitely you are going to create a wealth. రైట్ సార్ రైట్ There is no doubt. రైట్ నేను ఇక్కడ మార్కెట్లో నేర్చుకున్నది అన్నిటికంటే ఎక్కువ అంటే డిసిప్లిన్. యూ షుడ్ హ్యావ్ ఏ డిసిప్లిన్, యూ షుడ్ హ్యావ్ ఎ కన్సిస్టెన్సీ, రైట్ అండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ 2 habits, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెంట్గా ఉంటే దెన్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ వెరీ గుడ్ వెల్త్ అండి. గ్రేట్ సార్, ఎస్. నైస్ టు నో. అండ్ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో అండ్ గివింగ్ ఆల్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డ్ ఈవెన్ మార్కెట్ గురించి తెలిసిన ఇవాళ నాకు కూడా 2-3 కొత్త ఫండమెంటల్స్ తెలిసాయి మీ ద్వారా. ఐ లవ్ టు ఇంట్రడ్యూస్ యూ టు ద మోర్ కస్టమర్స్. అండ్ మీరు ఏదైతే ఈ 1 million కస్టమర్స్కి ఇఫ్ యూ వాంట్ టు ఎడ్యుకేట్ ఇన్ ద ఇన్ఫర్మేషన్, వీ విల్ ప్లాన్ ఎ స్మాల్ Yes. ప్రోగ్రామ్ యాజ్ వెల్. అండ్ ఆన్ ద కమింగ్ ఎపిసోడ్స్ వీ విల్ అనౌన్స్ దట్. నాకు అది స్పాంటేనియస్ గా అనిపించింది. డిజైన్ ప్రోగ్రామ్ అండ్ విల్ ట్రై టు ఎడ్యుకేట్ మోర్ పీపుల్ త్రూ అవర్ ఛానల్. Yes. Thank you so much, Sudhir garu, for inviting me. Thank you so much to StockLive TV. So definitely we'll be conducting the online workshops or offline workshops with your support. Thank you so much once again. Thank you. Have a good day.